ఈ రక్షాబంధన్ అనేది కృష్ణుడు ద్రౌపది స్టోరీ నుంచి వచ్చింది. ఎప్పుడైతే శిశుపాలుడు తన 100 మిస్టేక్స్ కంటే ఎక్కువ చేస్తాడో అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రం తో తన శిశుపాలుని చంపేస్తాడు. ఓకే. అప్పుడు ఆ సుదర్శన చక్రం వదిలేటప్పుడు కృష్ణుడికి తన ఫింగర్ మీద కట్ పడుతుంది. అక్కడ నుంచి బ్లడ్ వస్తూ ఉంటే ద్రౌపది తన చీరలో నుంచి ఒక ముక్క చించి కృష్ణుడి ఫింగర్కి కడుతుంది. దాని తర్వాత కృష్ణుడు ద్రౌపదికి ఆశీర్వాదం ఇస్తూ నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను నీ తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేస్తాడు. దాని తర్వాత ఎప్పుడైతే కౌరవులు పాండవులు జూదం ఆడతారో అప్పుడు ధర్మరాజు జూదంలో తన వైఫ్ అయిన ద్రౌపదిని జూదంలో పెడతాడు. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపది యొక్క చీర గుంజుతుంటే కృష్ణుడి చెయ్యి ఆకాశం నుంచి కనిపించి తన చేతి నుంచి ఆ చీర ముక్క ఏదైతుందో అది ద్రౌపదిని చుడుతూ ఉంటుంది. అట్లా అప్పటి నుంచి ఈ రక్షాబంధన్ని సెలబ్రేట్ చేస్తూ వచ్చినాం. సో హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్.